హైదరాబాద్లో భారీ రైడ్ చేయడం జరిగింది ఎక్స్పర్ట్స్ టీం. మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా 25 టన్నులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్స్పర్ట్స్ టీం అడల్టరేటెడ్ సుగంధ ద్రవ్యాలను అయితే దొరకబడడం జరిగింది. పూర్తిగా జిహెచ్ఎంసీ సరౌండింగ్స్లో ఈ యొక్క వ్యాపారం అయితే జరుగుతున్నట్టే చెప్తా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వీరు ఇక్కడి నుంచే సప్లై చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. సజ్జనార్ అలాగే దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా జిహెచ్ఎంసీ ఎక్స్పర్ట్స్ టీం సంయుక్తంగా ఈ యొక్క రైడ్ అయితే చేయడం జరిగింది. పూర్తిగా అడల్టరేటెడ్కి సంబంధించినటువంటి లవంగాలు, అడల్టరేటెడ్కి సంబంధించినటువంటి సోంపు, అలాగే సుగంధ ద్రవ్యాలకు సంబంధించి ప్రతిదీ కూడా వారైతే దొరకబడడం జరిగింది. పూర్తిగా మనం చూడొచ్చు 2 ప్రాంతాలలో జరిగినటువంటి ప్లేస్లోనే ఇదంతా కూడా బయటపడినట్టుగా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మైలార్దేవపల్లి పిఎస్ పరిధిలో 2 కేసులు, అలాగే బాలాపూర్ పిఎస్ పరిధిలో 1 కేసు. దీనికి సంబంధించి ఎవరైతే పూర్తిగా కెమికల్స్తో చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా ఈ యొక్క ఇది మనం చూస్తున్నటువంటి సోంపు లాగానే కనబడుతూ ఉంది. నార్మల్ సోంపు లాగానే కనబడుతున్నప్పటికీ కూడా ఇది పూర్తిగా కలర్స్తో చేసినటువంటి సోంపు అని చెప్తా ఉన్నారు. ఇది అసలు మనం తినడానికి యూజ్ కానటువంటి, తినడానికి సంబంధం లేనటువంటి వాటితో తయారు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. పూర్తిగా మనం ఇక్కడ చూడొచ్చు లవంగాలు, పూర్తి ఈ లవంగాలన్నీ కూడా చూడడానికి మామూలుగా కనబడుతున్నప్పటికీ కూడా ఇలాంటి ప్యాకింగ్లలో కూడా వీరు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. పూర్తిగా ఈ కలర్స్ను యూజ్ చేసి ఈ కలర్స్తో వీరైతే యూజ్ చేస్తున్నట్టుగా మాత్రం చెప్తా ఉన్నారు. మొత్తం క్వింటల్ కూడా ఇది తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి ఒకవేళ మనం కొనుక్కున్నట్టే ఇది ఉంటే, తిన్నట్టే ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా మనంతట మనమే ఏరుకోరి అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్టే అన్నటువంటి విషయాన్ని అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా అన్నీ కూడా కలర్స్తోనే, అన్ని కలర్స్తోనే ఈ యొక్క ఎవ్రీథింగ్ కలర్స్తోనే జరుగుతుందనేటువంటి మాటను అయితే చెప్తా ఉన్నారు. ఈ ఏ కలర్ కావాలన్నా కానీ ఆ కలర్కి సంబంధించినటువంటి దాన్నే వేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. మనం చూస్తున్నాం ఇది సింథటిక్ కలర్తోని ఉన్నటువంటి సాజీరా. ఇది చూడడానికి మామూలుగానే కనబడతా ఉంది. అన్నిటికీ మించి మనము సుగంధ ద్రవ్యాలు ఏదైనా కానీ నీళ్ళలో కలుపుకొని మాత్రం చేయము, కామన్గా చేతితో ముట్టుకుంటేనే మనం చూడొచ్చు. ఇది ఇంతటి దాన్ని ఇంకా ఆవాలైతే చాలా దగదగా మెరిచిపోతూ ఉన్నాయి, కానీ ఇది రియల్గా వచ్చినటువంటి ఆవాలు కాదు. దీనికి మళ్ళీ సింథటిక్ కలర్స్ యాడ్ చేసి మరి రోడ్లపైన అలాగే కిరాణా కొట్లలో అన్నిట్లలో కూడా వీళ్ళైతే సప్లై చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తం ప్రతిదీ కూడా ఇట్లానే కనబడుతూ ఉంది. ఇది టాల్కమ్ పౌడర్ కూడా ఇలానే అడల్టరేటెడ్ అని చెప్తా ఉన్నారు. మొత్తం అన్నీ కూడా బ్లాక్ కలర్తో యూజ్ చేసి, అలాగే రెడ్ కలర్ యూజ్ చేసి, ఇలా రిఫైన్డ్ ఆయిల్తో సహా ప్రతిదీ కూడా రిఫైన్డ్ ఆయిల్ను కూడా మెరవడానికి యూజ్ చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎవ్రీథింగ్ ఖచ్చితంగా అడల్టరేటెడ్, ఏదైతే ఈ ప్రతిదీ కూడా కల్తీతోనే నడుస్తుంది అనేటువంటి మాటనైతే అధికారులు అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అనారోగ్యానికి గురి చేసేటువంటివే కావాలని చెప్పేసి, అలాగే వీరందరూ కూడా మర్డర్ అటెంప్ట్కి సంబంధించినటువంటి కేసులలో కూడా వీరిని పెట్టినట్టుగా మాత్రం సిపి సజ్జనార్ అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక అరెస్ట్ అయినటువంటి వాళ్ళు రాహుల్ బాటి, కాటేదాను నివాసము హైదరాబాద్ ప్రాంతము, అలాగే విశాల్ పన్వార్ నివాసము బేగం బజార్ హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి, ధూళిచంద్ కచ్చావా, ఈ ముగ్గురినితో పాటుగా పలువురిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. వీరు మొత్తం ముగ్గురు కూడా 2 తెలుగు రాష్ట్రాలకి పూర్తిగా ఈ యొక్క సుగంధ ద్రవ్యాలని సప్లై చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే ఇప్పటికే సిపి సజ్జనార్ అయితే చెప్తా ఉన్నారు. మొత్తం ఇది ప్రజలు కూడా ఏదో తక్కువ రేట్కి వస్తుందని చెప్పేసి కొనుక్కొని తినాల్సినటువంటి అవసరం అయితే లేదు, అన్నీ చూసుకొనే మనమైతే కొనుక్కోవాలని చెప్తా ఉన్నారు. సుగంధ ద్రవ్యాలని మనము నీటిలో కడిగి వాడుకోం కాబట్టి ఇది కూడా వారికి ఉపయోగపడుతుంది. అట్లనే వాళ్ళ యొక్క దందా మాత్రం కొనసాగుతుంది అన్నటువంటి మాటనైతే సిపి సజ్జనార్ అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశమే, దీన్ని చూసుకోవాల్సినటువంటి సందర్భాన్ని అయితే సిపి సజ్జనార్ గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. దాదాపు కొన్ని 10 సంవత్సరాలుగా ఈ యొక్క దందా నడుస్తున్నట్టు మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. మనం వాడే సుగంధ ద్రవ్యాలలో మామూలుగా వాటర్లో వేస్తే ఎలాంటి కలర్స్ వస్తున్నాయో చూడవచ్చు. మొత్తం మీద ఇలా అడల్టరేటెడ్ అయినటువంటి సుగంధ ద్రవ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటివి ఇవి పూర్తిగా లవంగాలు, కానీ మనం మామూలుగా చూస్తే సాధారణమైనటువంటి లవంగాలుగానే కనబడతా ఉన్నాయి. కానీ దీన్ని నీళ్ళలో వేస్తే వాటికి కలిపినటువంటి ఆ యొక్క కలర్ వలన పూర్తిగా
ఎర్రగా మారినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు. ఇలా ప్రతిదీ కూడా ఇది సోంపుకు సంబంధించి, అలాగే సాజీరకు సంబంధించి ఇలా ఏది చూసుకున్నా కానీ పూర్తిగా కెమికల్ అలాగే కలర్స్ కలపడం వలన పూర్తిగా మారుతున్నటువంటి సందర్భాన్ని దీన్ని డైరెక్ట్గా మనం కడుపులోకి తీసుకోవడం వలన అనారోగ్య పాడం అయితే ఖచ్చితంగా ఉంటుందంటున్నట్టయితే అటు జిహెచ్ఎంసి అలాగే ఆరోగ్యకు సంబంధించినటువంటి డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి.